పాకిస్తాన్లో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి కాల్చి చంపుతారో తెలియక భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారు బయటికి రావాలంటేనే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కరాచీలో లష్కరే తోయిబా సంస్థకు చెందినటువంటి ఫైనాన్షియర్గా వ్యవహరిస్తున్న ఖాద్రీ అబ్బు రెహమాన్ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. ఈ ఘటన పాక్ వాణిజ్య నగరమైన కరాచీలో చోటు చేసుకుంది. రంజాన్ రోజున జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బైక్ పై వచ్చినటువంటి దొండగురు రెహమాన్ ఒక దుకాణంలోని నిలబడి ఉండగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. అబ్దుల్ రెహమాన్ 26 బై 11 ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కు సన్నిహితుడు. రెహమాన్ లష్కరే తోయిబా సంస్థకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా గుర్తించారు. పాకిస్తాన్, భారత్లో ఎన్నో దాడులకు ఈ సంస్థ కారణం. కరాచీలో ఉంటూ నిధులు సేకరించే బాధ్యతను కూడా రెహమాన్ చూసుకునేవాడు. ఇదిలా ఉండగా లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ కతల్ కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలోనే హతమయ్యాడు. అబూ కతల్ 2017 రియాసీ బాంబు పేలుడు, 2023 జమ్మూ కాశ్మీర్ యాత్రికుల బస్సుపై దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.